సదస్సులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, విద్వాన్ మిత్రులు ఉన్నారు, వర్ధిష్ణువులు ఉన్నారు. పెద్దలకి విద్వాన్ మిత్రులకి నమస్కారం, వర్ధిష్ణువులకి ఆశిస్తాను. అయితే ఇంతవరకు విన్నటువంటి విషయాలకి ఈ విషయానికి భిన్నత్వం ఉంటుంది చాలా. ఎందుచేతనంటే ఛందస్సు అనగానే పెద్ద మూడు సబ్జెక్టు, అది మీరే కాదు నేనే చెప్తున్నాను. యతులు, ప్రాసం, గణాలు. అయితే నేను ఎంచుకున్న మార్గం మాత్రం మీకందరికీ ఆమోదయోగ్యమైనది, హర్షణీయమైనటువంటి మార్గమే ఎంచుకున్నాను. అటువంటి వాటి సంగతి వాళ్ళు ఛందో వైవిధ్యం గురించి మీకు చెప్తాను. అదేనా కొద్దిపాటి. ఆంధ్ర సాహిత్యంలో తిక్కన అత్యధికంగా వైవిధ్యమైన ఛందస్సులు ప్రయోగించిన వాళ్ళలో మొట్టమొదటి వాడు. తిక్కన తరువాత తిక్కన కంటే ఎక్కువగా ఛందో వైవిధ్యాన్ని ప్రదర్శించినటువంటి ఏకైక కవి విశ్వనాథ సత్యనారాయణ గారు. మరొక విధంగా చెప్తే మనం ఏమీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుకున్నందుకు ఏమీ తప్పు లేదండి. ఎందుచేతనంటే ఎవరు చుట్టం కాదు, పక్కం కాదు, మనకు ఉన్నదేదో ఉన్నట్టు చెప్పుకుంటాం. ఇంచుమించు ఆంధ్ర సాహిత్యంలో వైవిధ్యం కలిగినటువంటి విభిన్న ఛందస్సులు విరివిగా ప్రయోగించిన వాళ్ళలో మొట్టమొదటి వాడే విశ్వనాథ అని అన్నా కానీ ఏ విధంగానూ మనం అభిశంసన తెలియజేయాల్సిన పని లేదు. ఎందుచేతనంటే ఈ ఛందో వైవిధ్యం 4-5 రోజులు పట్టింది నాకు. ఆ ఛందో వైవిధ్యం ఎలాంటిది అనేది కేవలం పట్టిక తయారు చేయడానికి 183 ఛందస్సులు వచ్చాయండి. పునరుక్తి లేకుండా, పునరుక్తి వాటిని వీటికి లక్షణాలు చూసిన ఒక 5-6 లక్షణ గ్రంథాలు ఉంటాయి సుప్రసిద్ధమైనవి. కొన్నే లభిస్తున్నాయి, కొన్నిటికి లక్షణాలు కనిపించడం లేదు. ఆయన సంస్కృత గ్రంథాల్లోనూ లక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని ఈయన లక్షణ పూర్వకంగాను లక్ష్య